అటు మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కవిత సమక్షంలో జాగృతిలో చేరారు. 2 సార్లు బోధ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన బాపురావు ఆ తర్వాత పార్టీ టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్లో చేరారు. అయితే కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలు నచ్చక పార్టీని వీడుతున్నట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన నేతలను పట్టించుకోలేదన్నారు. పార్టీలో తగినంత గౌరవం కూడా ఇవ్వలేదన్నారు. అప్పట్లో కవిత ప్రోద్బలంతోనే ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాలకు వచ్చానన్నారు రాథోడ్. రోగాల బారిన పడే జిల్లా ఆ జిల్లాలో ఆ రోజుల్లో ఒక రాణి రుద్రమ్మ లెక్క ధైర్యం చేసి ఆ రోజు చిన్న పసి పిల్లలను పట్టుకొని అక్కడ మాతో పాటు వారం రోజులు అక్కడ ఆదిలాబాద్ జిల్లాలో మెడికల్ క్యాంప్ నిర్వహించిన రోజు మాకు బాగా తెలుసు. ఆమె ఆ ధైర్యాన్ని చూసే మేము కూడా ఉద్యోగానికి రాజీనామా చేసే పరిస్థితి వచ్చి మరి మేము కూడా తెలంగాణ ఉద్యమం పనిచేస్తామని ఆమె పనిచేశాం. 14 సంవత్సరాలు పనిచేసి ఉద్యమం తెలంగాణ సాధించాం. 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసినాం. కానీ ఎంత మంచి లక్ష్యంతో ఉద్దేశంతో పనిచేశామో, తెలంగాణ ఉద్యమాలు చేశామో, తెలంగాణ తెచ్చామో కానీ అటువంటి న్యాయం జరగలేదు. ఎవరో మధ్యలో వచ్చిన వారు మరి పెద్ద సీటు మీద కూర్చోవడం, మంత్రుల్లో ప్రమాణ స్వీకారం చేయడం ఆ రోజు బాధాకరంగా ఉన్నా కూడా సరే మన వాళ్ళే కదా, అందరూ తెలంగాణ పెట్టలే కదా, మరి వారిని కూడా మనము సరే అని ముందుకు వెళ్తా ఉంటే చివరికి మాకే అన్యాయం జరిగింది. 3వసారి టికెట్ ఎవరో చిన్న విషయం మీద మాటలు విని మరి టికెట్ ఇవ్వలేదు. రాథోడ్ బాపురావుతో తమ కుటుంబానికి ఉన్న అనుసంధాన్ని కవిత గుర్తు చేసుకున్నారు. రాథోడ్ బాపురావు తన ఉద్యోగాన్ని వదులుకొని మరీ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని, ఆయన కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. జాగృతి ద్వారానే ఆయన గతంలో బీఆర్ఎస్లో చేరారని చెప్పారు. తెలంగాణ ఉద్యమకారులందరూ ఇప్పుడు కొత్త పార్టీ వైపు చూస్తున్నారని, అనేక జిల్లాల నుంచి నేతలు కార్యకర్తలు తమతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తన కొత్త పార్టీకి విశేష ఆదరణ లభిస్తోందని కవిత స్పష్టం చేశారు. ఆనాటి తెలంగాణ దుఃఖం అట్లుండే, వాన పడితే ఆనాడు మన్యంలో ఉన్నటువంటి వారందరికీ జ్వరం వచ్చే పరిస్థితి ఉండే, తాగడానికి మంచినీళ్ళు లేనటువంటి పరిస్థితి ఉండే. సో అందుకనే పిడికిలు బిగించి అందరం కొట్లాడాలి అని ఒక ఐకమత్యంతో, గుండెల నిండా పట్టుదలతోని ఆనాడు ప్రయత్నం చేసినాం. అయితే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఒత్తిడి ఎక్కువ ఉండే, కానీ మంచి ఉద్యోగాన్ని ఆల్రెడీ టీచర్గా ఉన్నటువంటి రాథోడ్ బాబురావు గారు ఉద్యమం కోసం తన ఉద్యోగాన్ని వదులుకొని మరి నేను ముందుకొచ్చి పనిచేస్తా అని వారు రావడం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం, ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో అదే క్రమంలో చేరి పార్టీ టికెట్ తెచ్చుకోవడం. కానీ ఆ జరిగిందంతా కూడా రాథోడ్ బాబురావు గారు నేను అనుకోకుండా జాగృతిలో కలిసి ఆ రోజు చేసినటువంటి మొదటి అడుగు మరి వారిని ఇంత దూరం తీసుకొచ్చింది. మళ్ళీ ఆ దేవుడి దయ, మీకు తెలుసు నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా, మళ్ళీ దేవుడు తీసుకొచ్చి తిరిగి వారిని నాకు ఇదే మన పార్టీలోనే చేర్చడం అన్నది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, సంతోషంగా ఉంది. వెల్కమ్ అన్న, వెల్కమ్. మళ్ళీ ఒకసారి ప్రజాసేవ చేసేటటువంటి అవకాశం తప్పకుండా మీకు వస్తుంది.